హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లక్ష్మినండి. మా అమ్మాయి ఇంట్లో సప్త శనివార వ్రతం చేసుకుంటుందని చెప్పాను కదా. ఇది 3వ వారం అండి, అందుకే వీడియో తీయడమైంది. ఫస్ట్ వారంది, సెకండ్ వారంది అయితే నేను షార్ట్ వీడియోలు పెట్టాను. ఎవరన్నా చూడకపోతే మాత్రం చూడండి. నిరుడి రోజుల్లో అయితే మా అమ్మాయి ఒక ప్రాబ్లంలోనూ కొంచెం చాలా టెన్షన్ పడిపోయిందండి. దానివల్ల చాలా సఫర్ అయిపోయింది. అసలు ఈ ప్రాబ్లం ఎలాగా క్లియర్ అవుతుందని. అలాంటప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అయితే చాలా బాగా కొలుస్తుందండి మా అమ్మాయి. ఇంకా ఆయన పూజలైనా ఏదైనా సరే, ఆయనకు సంబంధించిన పూజలు ఏమొచ్చినా వదిలిపెట్టకుండా చేసుకుంటుంది. అంత ఇష్టమండి వెంకటేశ్వర స్వామిని పూజించడం అంటే. అప్పుడు ఏడుకొండలవాడ నువ్వేనాయనా నన్ను కాపాడేది, నీకు ముడుపు కట్టుకుని 7 వారాలు నేను వ్రతం చేసుకుంటాను, శనివారం శనివారం 7 వారాలు కూడా నన్ను కాపాడు స్వామి అని దండం పెట్టుకుంది. అలాగే ముడుపు కట్టుకుంది, 7 వారాలు వ్రతం చేసుకుంది. దేవుడు కూడా వ్రతాలు ఈ 7 వారాలు వ్రతం కంప్లీట్ అవ్వకుండానే ప్రాబ్లం సాల్వ్ చేసాడండి దేవుడైతేని. అదైతే మాకు అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ఈ వ్రతం చేసుకున్న వాళ్ళం అయితే ఎప్పుడు చేసుకున్నా సరే కానీ పొద్దుటే లేవాలండి. 4:30, 5కి అట్లా లేస్తేనే మనం, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. వ్రతం మనం చేసుకోగలుగుతాము. పనులన్నీ సర్దుకోవడం అవన్నీ చాలా టైం పట్టేస్తాయి. తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నీట్గా చేసుకోవాలండి మనం. అలాగే మనం పూజ చేసుకుని కాడ పీటకం పెట్టుకుంటాం కదా, అక్కడ కొంచెం పసుపు అది రాసుకుని ముగ్గులు పెట్టుకుని వరిపిండితోటి పీటకానికి కూడా మనం వరిపిండి ముగ్గులు పెట్టి పసుపు రాయాలండి. అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అవన్నీ మంచిగా చేసుకున్నాక పసుపు రంగు క్లాత్ వేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది క్లాత్ వేసి మనం పీట మీద అప్పుడు దేవుడిని పటాలు అవి శుభ్రంగా తుడుచుకుని బొట్లు పెట్టేసుకుని నీట్గా సర్దుకోవాలి. అవి సర్దుకున్నాక మనం కలసం కూడా పెట్టుకోవాలి. ఆ కలసం కింద చెంబుకి కూడా మనం పసుపు రాసి అందులో పసుపు కుంకుమ కొంచెం పువ్వులు చిల్లర డబ్బులు అన్నీ వేసుకుని నామం పెట్టుకోవాలంటే చెంబుకి మనం నామం పెట్టాలి. చెంబుకు కూడా మనం నామం పెట్టుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్కి కొబ్బరికాయకి మనం నామాలు పెట్టుకుని పీటకం మీద పెట్టుకుని అదే కలసం కింద కొన్ని మనం బియ్యం పెట్టుకోవాలి. ప్లేట్లో బియ్యం పెట్టుకుని కలసం పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ చేసుకున్నాక మనం ఒత్తులు ఒక్కొక్క ఒత్తు 7 ఒత్తులు కలిసి ఒక ఒత్తు కింద చేసుకోవాలి. 7 దీపాలు పెట్టుకుంటాం కదా, పిండి దీపాలు. ఆ పిండి దీపాల్లో 7 ఒత్తులు వేసుకుని అలాగే విఘ్నేశ్వరుడికి కూడా మనం దీపం పెట్టుకోవాలి విడిగాను. అవి సపరేట్ ఇవి సపరేట్ అండి. ఇవన్నీ మనం సర్ది పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం మేమైతేని. తర్వాత కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు అవి రెడీ చేసాము. ఆ ప్రసాదాలు ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుని చింతపండు పులిహార చేసుకున్నాము. అలాగే పప్పు మినపప్పు నానబెట్టి గారెలు వేసామండి. కొన్ని అయితే పెరుగు వాళ్ళు వేసాము, కొన్ని అయితే ప్లేన్ గారెలు వేసాము. అదే మిఠాయి కూడా ఇష్టం కదా దేవుడికి, బూందీ లడ్డు కూడా చేసామండి కొద్దిగాను. మన ఇష్టం అండి, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు, ఎన్ని ప్రసాదాలైనా చేయొచ్చు. మన ఓపిక కొద్ది మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, రకరకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే చిమిలి వండలు అండి. చిమిలి వండలు పెట్టుకోవాలి. నువ్వులు బెల్లంతో కలిపి మనం చిమిలి చేసుకుని చిమిలి వండలు మెయిన్. అలాగే మనం దీపాలు పెడతాం కదా, దీపాలు కూడా నువ్వుల నూనెతోటే మనం దీపం పెట్టాలండి. ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడకూడదు. నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవాలి. చిమిలి వండలు చేసుకోవాలి. కొబ్బరికాయ అరటిపళ్ళు కంపల్సరీ. ఇంకా రకరకాల ఫ్రూట్స్ మన ఇష్టం అండి, మన ఓపిక కొద్ది ఎన్నైనా పెట్టుకోవచ్చండి. అది మన ఆనందాన్ని బట్టండి ఏదైనా సరే. అవన్నీ మేమైతే ప్రసాదాలు చేసుకుని ఫ్రూట్స్ పెట్టాము. చిమిలి వండలు, పెరుగన్నం, ఇంకా వారం వారం కూడా చేసుకుంటున్నామండి. ఇంక నేను ఎలాగే హెల్ప్ ఉంటున్నాను కదా అమ్మాయికి. ఇంకా తనైతే 1-2 ప్రసాదాలతో అయితే చేయదు. ఫుల్లుగా తనకి బాగా ప్రసాదాలు వెంకన్న బాబుకి బాగా కనిపించేటట్టు చాలా బాగా పెట్టుకుంటుందండి. అలాగే ప్రసాదాలు అవన్నీ పెట్టేసి అవన్నీ రెడీ చేసుకున్నాక పూజ మొదలు పెట్టుకుంది. ముందు విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరుడి పూజ అయినాకేనండి తర్వాత వెంకటేశ్వర స్వామి చేసుకోవాలి. విఘ్నేశ్వరుడికి అయితే అష్టోత్తరాలు, షోడోపచారం, పంచోపచారం అన్నీ అయినాక అప్పుడు స్వామివారికి చేసుకోవాలండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు పంచామృతాలతోటి స్నానం అన్నీ చాలా బాగా చేసుకుందండి మా పాప అయితేనే. అవన్నీ వీడియో పెట్టడానికి అయితే లాంగ్ అయిపోతుందని నేను షార్ట్లో పెట్టేసి చూపిస్తున్నాను. ఇవన్నీ అయినాక తర్వాత
అష్టోత్తరాలు చదువుకోవాలండి. వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మవే, మళ్ళీ లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఇవన్నీ చదువుకున్నాక అగరబత్తులు ధూపం వేస్తాం కదా, ధూపం కూడా మనం 7 అగరబత్తులు వెలిగించుకోవాలండి. ఏదైనా సరే 7 సంఖ్య ఉండాలి. అరటిపళ్ళు పెట్టినా 7 పెట్టుకోవాలి. ఫ్రూట్స్ పెట్టినా 7 అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ పెట్టినాక ధూపం అన్నీ వేసిన తర్వాత ఈ ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ పెట్టినాక హారతి ఇచ్చుకోవడం. కథలు ఉంటాయండి. మెయిన్ హారతి ఇచ్చినాక కథలు చదువుకోవాలి. 5 కథలు ఉంటాయి. 5 కథలు కంపల్సరీ చదువుకోవాలండి. ఇవన్నీ అయినాక దేవుడికి ప్రసాదాలు అయితే ఏదో చిన్నపిల్లడికి తినిపిస్తారు చూసారా, అలాగా మా అమ్మాయి అయితే నోటి దగ్గర పెట్టి తినిపిస్తుంటే చాలా చూడబుద్ధి అయింది మాకైతేని. అసలు ఎంత ఆనందం అంటే ఆ వ్రతం చూస్తేనే మనకి అదొక రకమైన ఆనందం వచ్చేద్దండి. చేసి మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది చేసుకున్నారంటేని. మాకైతే చాలా బాగా అనిపించింది. కానీ చాలా కన్నుల వైకుంఠంగా ఉంటుందండి ఈ వ్రతం అయితేని. చాలా బాగా చేసుకుంది మా పాప అయితేని. ఇవన్నీ అయినాక ఒక ముత్తైదుని అదే భార్యాభర్తలు ఇద్దరిని పిలుచుకోవాలండి. పిలుచుకుని తాంబూలం అది ఇచ్చుకుంటాం మంచిది. లేదు ఆ రోజు వారానికి ఒక దంపతులను పిలుచుకుని ఇచ్చుకోవచ్చు. లేదంటే లాస్ట్నైనా 7 దంపతులను పిలుచుకుని ఇచ్చుకోవచ్చు అండి. మా పాప ఫ్రెండ్ వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి తాంబూలం తీసుకుని భోజనం చేసి వెళ్ళారు. ఆ తర్వాత మేము స్వర్ణగిరి వెళ్ళామండి. ఆ రోజున ఏకాదశి కదా, స్వర్ణగిరి వెళ్ళాం. మా బుడ్డోడు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో కారులోను. ఇంకా మేమంతా కలిసి అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 4:30 అయింది. ఆ టయాన్ని అయితే పెద్దగా లేరు కానీ జనం, మేము వాళ్ళే ఎక్కువ అనుకున్నారు. మేము వెళ్ళినాకైతే ఫుల్ అండి జనం, అయితే చాలా జనం వచ్చేసారు. కానీ రోజు అలాగే ఉంటారు లేకపోతే వీకెండ్ కాబట్టి మరి అలా ఉన్నారో తెలియదు, కానీ చాలా జనం ఉన్నారు. మమ్మల్ని అయితే ఫోన్ లోపలికి అయితే అలౌడ్ చేయలేదండి. అందుకనే వీడియోలు కూడా నేను పెద్దగా పెట్టట్లేదు. కానీ చాలా బాగుంది, చూడవలసిన గుడి. అలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ. అమ్మ బాబోయ్, నిలువెత్తు స్వామి ఎంత బాగున్నాడు అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడ పెత్తెర్తులోను మనం చూస్తాం చూసారా, ఇంకా పెత్తెర్తులోనే మనం సరిగ్గా చూడము, ఇక్కడ అంత బాగున్నాడండి స్వామి. చాలా బాగుంది. అమ్మవారిని కూడా పక్కనే శ్రీదేవిని భూదేవిని చాలా బాగా పెట్టారండి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అలాగే స్వర్ణగిరి ఎక్కడంటే యాదగిరిగుట్ట దగ్గర ఉందండి. విష్ణుమూర్తిని చూసారా, పౌలం సేవ పడగ మీద ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. మేమైతే టికెట్ తీసుకుని వెళ్ళాము. ఆ జనంలోనూ మేము క్యూ కట్టలేక, కానీ మాకైతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చారు, ప్రసాదం, ఒక సాల్వా. చాలా బాగుందండి. అక్కడి నుంచి అయితే మాకు రావాలనిపించలేదు, చాలా బాగుంది. చూడండి మీరు కూడాను. వీళ్ళిద్దరూ చూసారండి, నా మనవాళ్ళు అండి వీళ్ళిద్దరూ, పెద్ద పిల్లగారు అబ్బాయి, చిన్నపిల్లగారు అబ్బాయిని. వీళ్ళిద్దరు అల్లరి చూసారా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.